श्री सद्गुरु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजयोगी गुरु शिष्यं निजानंद दीक्षितं गुरुस नरसिंह योगी नामांकितं सद्गुरु ते नमो नमः। సభ సర్వాధ్యక్షులైనటువంటి మా గురుదేవులు శ్రీ 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 నిజానంద గురుస నరసింహరాజు పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారాలను తెలియజేస్తూ, అదేవిధంగా మాతృమూర్తి అయిన మీనాక్షరమ్మ అమ్మవారికి నా ద్వాదశి నమస్కారాలను తెలియజేస్తూ, అదేవిధంగా సుధానంద సురేష్ మహారాజు పాదపద్మములకు నా యొక్క నమస్కారాలను తెలియజేస్తూ, నేను మాట్లాడబోయే మాటలు 2 మాటలు మాట్లాడతాను. భాగవత కృష్ణయ్య గారు కందార్థంలో ఏం చెప్పినారంటే, ఈ ప్రబోధకు వచ్చిన శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే, ఏ శిష్యుడు గురువర్యుని శ్రీపాదము పట్టినాడు శైలిగనాథం, ఈ పుస్తకమును చూచిన ఏ పట్టున నిలువబోడు ఇది నిజమయ్యా, జనులారా మీ మరి తెలియారయ్యా, ఈ పరమారహస్యము ఎవరెరుగారు అయ్యా, నా పలుకులు నెస్సగా నాటి నా పలుకులు మదిలోన నాటిన వారికి ఇవి మారయ్యా, జనులారా మీ మరి తెలియారయ్యా. మనము ఈ అచల ప్రబోధకు వచ్చినటువంటి శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే, గురుమూర్తి పలుకులు లెస్సగా మదిలోన నాటాలంట. ఆ నాటిన వానికే ఈ జనన మరణ భవరోగ బాధ అనేది తప్పుతుంది. మరి ఆ గురుమూర్తి మనం బోధ తీసుకున్నాం, మన ఇంట్లో మనం ఉన్నాము, గురుమూర్తి మందిరంలో గురుమూర్తి ఉన్నాడు. మన ఈ బోధ ఎట్లా తెలియాలంటే తెలియదు. అది ఎప్పుడు అనిత్యం గురునామ స్మరణ చేస్తూ గురు పంచన కాసుకొని ఉన్న వానికి అభ్యర్థి కూడా తక్కువ. అయితే ఈ మానవ జన్మ ఎత్తిన మనుష్యుడు పుట్టిన మొదలు చచ్చేంత వరకు బాల్యము, యవ్వనము, వృద్ధాపము, కౌమారం అనే 4 దశలు వస్తాయి. అయితే బాల్యమందున తెలియని స్థితి ఉంటుంది, యవ్వనమందున నాది నాది అని విర్రవీగుతాడు, కౌమారమందున సంసార బాధలు ముందుకు వెళ్తాడు, వృద్ధాపమందున మంచంలో పడి అలమటించుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే మా గురువుగారు ఒక మాట అంటుండే, ఎప్పుడు తెలుస్తుంది మానవుని యొక్క నిజ జీవిత లక్షణం అంటే మంచంలో పడినప్పుడు తెలుస్తుంది అంట. పోయి అంత అయిపోయినాక సంసారం అంతా అయిపోయి వెళ్ళిపోయే స్థితిలో మంచంలో ఉన్నప్పుడు ఘటం ఎట్ట వదులుతాడంటే, ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ తనకు పంచభూతాలలో కలిసిపోతుంది. ఏ విధంగా కలిసిపోతుందంటే, ఫస్ట్ అగ్నికి సంబంధించినటువంటి అగ్నితత్వం నశిస్తుంది. అగ్నితత్వం నశించగానే మనిషికి ఆకలి దప్పుకలు ఉండవు. మంచంలో ఉన్నప్పుడు ఆకలి దప్పుకలు ఉండవు. ఫస్ట్ నశించేది అగ్నికి సంబంధించిన అగ్నిభూతానికి సంబంధించిన అగ్నితత్వం నశిస్తుంది. అగ్నితత్వం నశించగానే ఆకలి దప్పుకలు ఉండవు. తర్వాత ఆకాశతత్వానికి సంబంధించినది జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించగానే తిక్కమాక అయిపోతాడు, మంచంలో పడి కాలు చేతులు కొట్టుకుంటాడు, ఏం ఎరిగింది తెలియదు, ఏ ముచ్చలు పోసింది తెలియదు, వాంకే తెలియదు. తర్వాత ఆకాశం తమ సంబంధించినది కోల్పోయిన తర్వాత నీటికి సంబంధించిన తత్వం కోల్పోతుంది. నీటికి సంబంధించిన తత్వం కోల్పోగానే ఇక నీరు తాతుంటే కూడా మంచంలో పడి మొత్తము ఆ దుర్వాసనకి భరితమైన దుర్గంధం వస్తూ మంచంలో కారిపోతుంటుంది. మళ్ళీ తర్వాత గాలికి సంబంధించిన గాలిలోనే కలిసిపోగానే వీలేదు ఒక పృథ్వీకి సంబంధించిన వస్తువులు ఉంటాయి, అవి భూమిలో కలిసిపోతాయి. ఈ విధంగా మానవుడి శరీరాన్ని ముగిస్తున్నాడు. ఇక్కడ ఏమి రాలేదు, ఏమి పోలేదు అని కూడా పెద్దలు నిశ్చయించినారు. మనకి బోధకు ఏమాత్రం కూడా కొరవలేదు. మనం కృషి చేసుకోకపోతే అనునిత్యము ఎప్పుడన్నా కానీ మనకి మన గురుదేవులు మన ఎమ్మెల్యే ఉండదు. అదేవిధంగా సుధానంద సురేష్ మహారాజ్ కూడా మనకి ఏ సంశయాలు ఉన్నా కూడా అడిగితే మనం ఫోన్లో అడగవచ్చు, లేకుంటే మనకు తీర్పు కొన్నాం కూడా తీసుకొని సంశయాలు తీసుకొని జన్మరైతులు కావాలని కోరుతూ ఇంతటితో నా చిన్న 4 మాటలు ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజ్.